నా పేరు లేయశ్రీ. నిన్న సంక్రాంతి ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకున్నారు? ఎన్ని రోజులు అంటే 4 రోజులు. మనం నిన్న చెప్పుకున్నాం కదా, నిన్న భోగి కదా, నిన్న చెప్పుకున్నాం కదా భోగి గురించి. రెండో రోజు ఏం పండుగ? సంక్రాంతి పండుగ. ఈరోజు సంక్రాంతి కదా, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం సంక్రాంతి గురించి చెప్పుకుందాం. సంక్రాంతి అనగా గుర్తొచ్చే ఏంటి? రంగురంగుల ముగ్గులు. రంగురంగు ముగ్గులు ఎందుకు వేస్తారు? రంగురంగు ముగ్గులు ఎందుకు వేస్తారంటే రైతుకు తన పంట లక్ష్మీదేవితోటి సమానం కదా, అందుకని వాళ్ళ ఇంటి ముందు రంగురంగుల ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఆ పంటను తీసుకొని ఇంటికి తీసుకొని వస్తారు. ఇప్పుడు మనము సంక్రాంతి గురించి చెప్పుకుందాం. సంక్రాంతి అంటే రైతుల పండుగ. రైతులు వాళ్ళ పంటను ఇంటిలోకి తెచ్చి వాళ్ళ స్నేహితులను ఇంకా బంధువులను పిలిచి ఉత్తి చేతులతోటి పంపించద్దు కదా, అందుకని భోజనం ఆ రైతు పంటను భోజనం చేసి వాళ్ళకి పెట్టి పంపిస్తాడు. ఇంకా సంక్రాంతి అంటే పిండి వంట కదా, అందుకని పిండి వంటలు చేసుకుంటారు. సంక్రాంతి అనగా అరిసెలు, సంక్రాంతి అనగా అరిసెలు ఇంకా మురుకులు కదా, అందుకని మేము ఈరోజు ఇవి చేసుకున్నాం. మీరు కూడా చేసుకోండి. ఇంకా ఇవి మనము మన బంధువులకు ఇంకా మిత్రులకు అందరికీ పంచాలి, మనమే తినేయద్దు. సరేనా? మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైతే మన రాజు, రైతే దేశానికి వెన్నువిక. రైతుని గుర్తిద్దాం. జై కిసాన్.